ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూర్చిన నూతన క్రమంలోని 42 శ్లోకాల్లో 2వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. తాత్పర్యం: అర్జున, ఈ శరీరమును క్షేత్రము అందురు. దీనిని ఇట్లు క్షేత్రముగా తెలుసుకొనుచున్నవాడే క్షేత్రజ్ఞుడు అని ఆత్మజ్ఞానులు చెప్పుచున్నారు. వివరణ: సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణములతో ఏర్పడిన అపరా ప్రకృతియే జీవునికి వారి కర్మననుసరించి దేహేంద్రియాదుల సముదాయమును కలిగించుచున్నది. ఈ సముదాయమును క్షేత్రము అని చెప్పుచున్నారు. క్షేత్రము అనగా పొలము. పొలములో నాటిన విత్తనములు కాలక్రమమున మొలకలై పెరిగి పంటను ఇచ్చుచున్నవి. అలాగే జన్మములో మనము చేసిన మంచి పనులు, చెడ్డ పనులు ఈ శరీరములో విత్తనముల వలె ఉండి పుణ్యము, పాపము అనే పైరుకు కారణములై సుఖములు, దుఃఖములు అనే పంటలను ఇచ్చుచున్నవి. కావున ఈ శరీరము కూడా క్షేత్రమే. ఇట్లు శరీరమును క్షేత్రముగా తెలుసుకున్నవాడు వాడిని ఆధ్యాత్మ విధులు క్షేత్రజ్ఞుడు అని చెప్పుచున్నారు. అర్జునుని శ్రీకృష్ణుడు కౌంతేయ అని సంబోధించుటలో ఒక అభిప్రాయము ఉండవచ్చును. కుంతి వలన తనకు శరీరము కలిగినదని, అది బలపరాక్రమ సంపన్నమైన క్షత్రియ శరీరమని అర్జునుడు భావించుచున్నాడు. ఆ అభిమానము వలన తల్లి అని, సోదరులని, బంధువులని మమకారంతో సంసార భావము పెరుగుచున్నది. విమర్శించి ఆలోచించినచో అర్జునుని జన్మమునకు కుంతి నిమిత్త మాత్రమే గాని ముఖ్య కారణము కాదు. ఇప్పటికీ అతనికి ఎన్నో జన్మములు గడిచినవి. కావున తల్లులను కూడా ఎంతోమంది ఉండిరి. ప్రతి జన్మమునకు ప్రధాన కారణము అంతకు పూర్వ జన్మములలో ఏర్పడిన పుణ్య పాప రూప కర్మల యొక్క ఫలమే. అదియే శరీరమును, ఆ శరీరము పుట్టుటకు కావలసిన తల్లిని, తండ్రిని ఏర్పరచుచున్నది. అదియే పుణ్యములకు, పాపములకు తగిన సుఖములను, దుఃఖములను పండించుటకై ఈ శరీరమును క్షేత్రముగా రూపొందించుచున్నది. కావున శరీరమును గూర్చి ఇట్లు భావింపవలనే కాని మాతాపుత్ర సంబంధంతో మమకారమును పెంచుకొనరాదని భగవంతుడు కౌంతేయ అని సంబోధనము చేత సూచించుచున్నాడు. జయ శ్రీకృష్ణ.